కొత్త బంగారు లోకం. రచన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఐఏఎస్. పఠనం సుమతి చురుకంటి. కొత్త బంగారు లోకం. కల పడుతున్నదా, కల పండుతున్నదా? ముందే రాయబడ్డ రూపకానికి ప్రదర్శన సిద్ధమవుతున్నదా? ముహూర్తపు తీగ మీద తొలి అంకపు నర్తనకు గడియ ఎదురొస్తున్నదా? మనుషుల మీద పరుచుకునే ప్రేమ రాహిత్యపు పటాలాన్ని తొలగించే ప్రక్రియ తరచుదనం ఘంటిక హృదయాంతరాళం నుండి మోగుతున్నదా? ముందు జన్మల బంధమేదైనా విడివడని ముడిలాపడి సాగుతున్నదా? మణిలోకంలో నిర్ణయమైన తంతు మృణ్మయ లోకంలో రూపం కడుతున్నదా? రోజు పూసి రాలిపోతూ పరిమళాన్ని పంపకం చేసే మల్లెపూలలా పాణిగ్రహణం తరాలను ముందుకు చేరవేస్తున్నదా? కొత్త బట్టల్లో దిగబడి పిల్లలెందుకు కేరింతలు కొడతారు? ఒకే విధమైన పలకరింపులోనూ మిత్రులు వైరుధ్యాలెందుకు చూస్తారు? దూరయానం చేసొచ్చి చుట్టాలెందుకు చెలాకీ మాటలు రూవుతారు? అమ్మలు కన్నీరెందుకు రాలుస్తారు? పెద్దలు అనుభవాలను ఎందుకు ఆశీస్సులు చేస్తారు? కనిపించకుండా దేవతలు పూలెందుకు చల్తారు? తంబూర నాదాన్నెవరు అనువదిస్తారు? మధ్యల దరివేం చెబుతుందో ఎప్పుడు వింటారు? సన్నాయి గొంతులో తరగలెత్తే చారిత్రక కారుణ్యం ఎవరు వివరిస్తారు? ఒక్క బరాత్లో జీవితాన్నంతా ఎలా ఊరేగిస్తారు? పట్టుబట్టలు సరే, పన్నీటి చిలకరింపులు సరే, పరిమళ భరితమైన విందు భోజనాలు సరే, పూల గుత్తుల పరిమళం సరే, పందిళ్లను పొదిచ్చే అలంకారాలు సరే, సంబరాలు, సాగనంపడాలు, కరచాలనాలు, కంటిచాలనాలు, పాత స్నేహితుల కొత్త చూపులు, కొత్త బంధాల వింత ప్రేమలు సరే, ఉన్న లోకం నుండి కొత్త లోకానికి బదిలీ అయినట్లు ఉన్న ప్రదేశంలోనే ఉన్నత ప్రదేశం పెళ్ళి. తిరిగిన నేల మీదే తరగని స్మృతుల ద్వీపం పెళ్ళి. రెండు చేతులు కలుసుకుంటాయి ఒకచోట, వేళ్లు మారే ఉంగరాలు ఒకచోట, దండలు పూలతో పాటు హృదయాలను మారుస్తాయి. 7 అడుగుల్లో 100 ఏళ్ళు పొదుగుతాయి.